హలో ఎవరివన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సమంత పరిచయం అవసరం అని పేరు. చాలామంది సమంత గారికి ఇప్పటికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంత కూడా తగ్గలే. సమంత గారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టినా ఏం చేసినా సరే కూడా ఆ లైక్స్ ఆ కామెంట్స్లో కనిపిస్తుంది సమంత గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంది, ఆమె క్రేజ్ ఎట్లుందని చెప్పి. ఇంత కూడా ఏం తగ్గలేదు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మేబీ సినిమాలు తక్కువ చేయొచ్చు, బట్ మా ఇంటి బంగారం అని చెప్పేసి ఒక సినిమాతోనైతే మళ్ళీ సమంత ఫ్యాన్స్ అందరినీ షాక్ చేయడానికైతే మాత్రం వస్తుంది సమంత గారు. ఎందుకు షాక్ చేస్తుందని చెప్పేసి అంటే, నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే కూడా నా వాళ్ళందరినీ కాపాడుకుంటా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో. అసలు మా ఇంటి బంగారం అని చెప్పేసి అంత కూల్ ట్రైలర్లో సమంత గారు ఏ రేంజ్లో యాక్షన్ సీన్స్ ఉన్నాయంటే, ఒక మేల్ హీరో ఒక యాక్షన్ సినిమా తీసి ఎట్లుంటాయో ఆ రేంజ్ ఫైట్లు చేసింది ఆమె ఈ సినిమాలో. ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే. అసలు మా ఇంటి బంగారం ఏదో అంటే నార్మల్గా ఒక కామెడీ సినిమా ఏమో అనుకున్నా ఫస్ట్ నుంచి కూడా. నేను ఈ ఎక్స్పెక్ట్ చేయలే నందిని రెడ్డి గారు తీస్తారంటే మేబీ ఆ కామెడీ అవి ఉంటాయని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ఉన్నా. బట్ నిన్న ఈవినింగ్ ట్రైలర్ చూడంగానే నాకు మైండ్ పోయింది. నాకు ఏమన్నా యాక్షన్ సీన్సా, ఏమన్నా ఫైట్సా, అసలు ఈ రేంజ్ యాక్షన్ సీన్స్ సమంత వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేనే కాదు, మీరు ఒకసారి ట్రైలర్ చూడండి మీకు కూడా అర్థమవుతుంది. అసలు షేక్ చేసి పడేసింది మొత్తం యాక్షన్ సీన్స్తోని. ఏమన్నా ఫైట్లా, నరుకుడు, ఏవి దొరుకుతా అందులో కొట్టుడు. అంటే ఒక మేల్ హీరో ఒక సినిమాకి హీరో అనేటువంటి ఎట్లయితే బ్యాక్ బోన్గా నిలబడి సినిమాను నిలబెడతాడో, ఆయన చేసిన ఫైట్లు, ఆయన చేసిన డ్యాన్సు, ఆయన చేసిన కామెడీ, ఇవన్నీ చూసి ఎట్లయితే వాళ్ళ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారో, యాజ్ ఇట్ ఈజ్ జస్ట్ ఒక ఫీమేల్గా సమంత గారు ఉండి ఈ సినిమాని అంత నిలబెట్టడానికే అన్ని జోన్లలో ఆమె అయితే ఈ సినిమాలో కవర్ చేశారు. కామెడీ, ఎమోషనల్, లవ్, ఈ యాక్షన్ సీన్స్ అయితే అన్నింటికన్నా నాకు నచ్చింది అయితే మాత్రం ఫైట్స్. ఆ ఫైట్స్, ఆ డైలాగు, నా కత్తి తీసుకొని నరుకుతుంది ఒక్కొక్కరిని. అసలు ఆమె ఎందుకు కత్తి తీసుకొని నరుకుతుంది, నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడుకుంటా అని చెప్పేసి ఆ డైలాగ్ ఎందుకు ఉంది, అసలు వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం ఉన్న ముప్పు ఏందని చెప్పేసి సినిమాలో చూస్తే చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం సినిమా ట్రైలర్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కనుక చూసుకుంటే కంప్లీట్ ఎక్కడ చూసినా సరే కూడా మీకు ఒకటే ఉంటుంది. ఫ్యామిలీ, కుటుంబం, వాళ్ళ మధ్య ఉన్న ఎమోషన్స్, పెళ్లి చూపులు, ఈ అట్మాస్ఫియర్ ఉంటుంది. మధ్యలో కామెడీ. అంటే ఒక ఆడపిల్ల అత్తారింటికి పోవాలంటే ఏమేమి పనులు తెలిసి ఉండాలి ఆమెకు. వంట చేయాలి, బట్టలు ఉతకాలి, ఇల్లంతా క్లీన్ చేయాలి. అంటే విలేజ్ బ్యాక్గ్రాప్లో కనుక తీసుకుంటే ఇవన్నీ ఉంటాయి. ఒక ఆడపిల్ల ఇవన్నీ నేర్చుకోవాలి. మంచిగా ఉండాలి, అందరికి మంచిగా వండి పెట్టాలి, అన్నీ తెలిసి ఉండాలి, పూజలు తెలిసి ఉండాలి, పునస్కారాలు తెలిసి ఉండాలి. ఇవన్నీ విలేజ్ బ్యాక్గ్రాప్లో ఉండేటోళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి సేమ్ ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్గ్రాప్ స్టోరీనే. కాబట్టి సమంత ఒక హోమ్లీ, ఒక ఇంటి వైఫ్గా, హౌస్ వైఫ్గా ఎంత పద్ధతిగా కనిపించాలో, ఎంత ట్రెడిషనల్గా కనిపించాలో, అంత లుక్స్ పరంగా కానీ ఆమె కాస్ట్యూమ్స్ పరంగా కానీ చాలా డీసెంట్గా, చాలా పద్ధతిగా అయితే మాత్రం సమంత గారిని ఈ సినిమాలో డైరెక్టర్ నందిని రెడ్డి గారు బాగా చూపించారు. అంటే చాలా రోజుల తర్వాత వస్తుంది సమంత గారి మూవీ. ఫ్యాన్స్ ఎట్లా చూడాలనుకుంటారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సమంత గారి నుంచి, ఇప్పుడున్న ఫీమేల్ ఓరియంట్ మూవీస్కి ఏమైనా వర్కౌట్ అవుతుందా లేదా అన్న దానిలో సమంత గారు ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడంలో గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే స్టోరీ వీక్ స్టోరీ కాదు, స్టోరీలో నాకైతే ఏదో ఒక గట్టి ఎమోషన్, ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ అన్నీ క్యారీ అయినాయి, అన్నీ యాడ్ ఉన్నాయి ఈ సినిమాలు అన్నక్కడికైతే మాత్రం ఈ ట్రైలర్ చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. మీ ట్రైలరు అంటే మేబీ చాలామంది చూస్తుండకపోవచ్చు. ఒకసారి నా రివ్యూ చూసినాక మీరు ట్రైలర్ చూడరి, నేను చెప్పిన రివ్యూ కరెక్ట్గా లేదో మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా మంచి ట్రైలరు, కొత్తగా కూడా ఉంది ట్రైలర్ కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. మ్యూజిక్ కూడా సమంత యాక్షన్ సీన్స్లో సౌండ్ వస్తుంటే అసలు హోమ్ థియేటర్లో పెట్టుకొని చూసాను నేను. నాకు మస్తు అనిపించింది. అసలు ఒక హీరో సినిమా చూసినట్టు ఉంది సమంత. ఆమె ఫీమేలు, ఆమె తీసిన ట్రైలర్ లాగా అసలు ఇంత కూడా అనిపించలే నాకు. ఒక హీరో తీస్తే ఎట్లుంటుందో, ఒక హీరో ఫైట్లు చేస్తే ఎట్లా అనిపిస్తుందో, ఒక హీరోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఎట్లా అనిపిస్తుందో ఆ ఫీల్ మొత్తం కలిగింది ఈ ట్రైలర్లో. అంత మంచి ట్రైలర్ కట్ అయితే చేసింది నందిని రెడ్డి గారు. ఇంకా చాలామంది అంటే ఆర్టిస్టులు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్లు కూడా ఎక్కువ. అంటే సినిమా మొత్తం మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నా సరే కూడా సినిమా మొత్తం నడిచేది సమంత గారి మీదనే. సమంత మీదనే నడుస్తుంది సినిమా మొత్తం. ఎవరు అంటే వేరే క్యారెక్టర్స్ అన్నీ ఉన్నా సరే కూడా మెయిన్ లీడ్ రోల్ ఈమెనే. కాబట్టి ఆ ఆర్టిస్టుల ప్రతి ఒక్క క్యారెక్టరు ఈమె కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇంకా సినిమా ఈమె మీదనే బేస్ అయి నడుస్తుంది. బట్ సినిమాలో కంటెంట్ ఏంది అని చెప్పేసి అంటే మాత్రం కుటుంబం కోసం ఈమె
అంటే వాళ్ళ హస్బెండ్కి కూడా తెలియకుండా ఈమె ఏదో చేస్తుంది, అంటే ఎవరికి తెలియకుండానే ఈ ఫైట్స్ అన్నీ చేస్తుంది. అసలు ఎవరికి తెలియకుండా ఈమె ఫైట్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ ఒక ఇన్నోసెంట్ లాగా ఉన్న ఆ ఫ్యామిలీ మెంబర్లో ఎట్లా కలుస్తుంది? అన్నీ తెలిసినట్టు నటించే సమంత ఆమెకి ఏం తెలియదు, ఆమెకు వంట రాదు, పూజలు రావు, ఏది అక్కడున్న పెద్ద మనుషులకి కావాల్సిన అవసరాలు ఏవి కూడా తీర్చలేని సమంత ఆ ఇంట్లో ఎట్లా సస్టైన్ అవుతుంది? పెళ్లి చేసుకున్నాక ఆమె ఎట్లా ఆ ఇంట్లో కంటిన్యూ అవుతుంది? ఆ ఇంట్లో పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోకి పోయిన తర్వాత ఆ ఇంటికి వచ్చిన సమస్య ఏంది? ఎందుకు సమస్య అంత పెద్ద పెద్ద ఫైట్లు చేస్తుంది? ఎందుకు నరుకుతుంది? ఎందుకు నైట్ల చీకట్లలో కూడా వాళ్ళ ముప్పు నుంచి తప్పించుకున్న ఫ్యామిలీ మెంబర్స్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది అన్నది చాలా, అంటే స్టోరీ చాలా గట్టిగా వెయిట్ ఉన్న స్టోరీనే డిజైన్ చేసినట్టయితే మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. సమంత ఆమె మనకు తెలిసిందే, ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె ఎమోషనల్గా కానీ, లవ్లా కానీ, కామెడీ పరంగా కానీ, ఏ పరంగా మీరు సమంతను చూసుకున్న సరే కూడా ఆమె పర్ఫార్మెన్స్ పీక్స్లు ఉంటుంది. మనం ఇలా కొత్తగా చూసే అవసరం లేదు, ఆమె పర్ఫార్మెన్స్ గురించి మనం కొత్తగా మాట్లాడే అవసరం లేదు. ఆల్రెడీ ఆమె ప్రూవ్డ్ యాక్టర్, స్టార్ హీరోయిన్గా ఎన్నో ఏళ్ళు ఆమె నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆమె ఫీమేల్ ఓరియంటల్గా సినిమా తీస్తుంది కాబట్టి ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది. లాస్ట్ టైం కూడా ఒక సినిమా వచ్చింది, అంటే మరి అంటే సమంత గారి సింగిల్గా మార్కెట్కి ఆ సినిమా మంచిగానే సెట్ అయింది. ఓకే, అంటే నష్టాలు ఏం లేకుండా సరే కూడా పెరి లాభాలు లేకుండా డీసెంట్గా మంచి రిజల్ట్తో అయితే మంచిగా నడిచింది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు సమంత గారు ఈ సినిమా కూడా ఫీమేల్ ఓరియంటెడ్గా తీస్తారు. చాలా హోమ్లీగా, చాలా కొత్త లుక్లో, అంటే ఇంతకుముందు చాలా లుక్లో, సారీస్ లుక్లో సమంత గారు చాలా సినిమాల్లో కనిపించారు. బట్ అప్పుడు హీరో పక్కన హీరోయిన్ ఉంది కాబట్టి అది ఆ జోనర్లోకి పోతుంది, హీరోకి హీరోయిన్కి మధ్యలో ఉన్న కెమిస్ట్రీలో పోతుంది. బట్ ఇప్పుడు అట్లా కాకుండా ఆమెనే హీరో, ఆమెనే హీరోయిన్, ఇంకా సినిమాకి అన్నీ ఆమెనే. మా ఇంటి బంగారం అనే సినిమా రేపు పొద్దున్న ఎవరైనా చూడనీకి పోతారు, ట్రైలర్ గురించి కూడా ఇంతగానో మాట్లాడతారంటే ఒకే ఒక్క రీజన్ సమంత కష్టపడి సినిమా తీసింది. ఈ సినిమాలో అంటే నేను కూడా ఈ ట్రైలర్ చూడకముందు అయితే లైట్ తీసుకున్నా, ఏముందిలే ఈ ఫీమేల్స్ దాంట్లో, అంటే సమంతని ఇప్పుడు ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు అన్నకాడికి ఆ టైప్లో ఉండే. అంటే ఆల్రెడీ ఫేడ్, మనకు అందరికీ తెలిసిందే, హీరోయిన్లు కొన్ని ఏళ్ళ తర్వాత స్లోగా వాళ్ళ క్రేజు, వాళ్ళ డిమాండ్ తగ్గిపోతుంది. ఈ ముందు అట్లనే తగ్గిపోయింది, ఏముంది అన్నట్టు అనుకున్నా. కానీ ట్రైలర్ చూసినాక మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైలర్కి రివ్యూ ఇచ్చి అంటే మంచి ట్రైలర్ వచ్చినప్పుడు, మంచి సినిమా వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రైలర్, లేకపోతే వేరే వీడియో చేద్దాం అనుకున్నాను నేను. కేవలం ఆ సమంత ఆ ట్రైలరు, ఆమె సినిమా కోసం పడ్డ కష్టం నాకు కనిపించింది ఆ సినిమాలో, ఆమె ఫేస్లో కనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. ఖచ్చితంగా మీ ట్రైలర్ చూస్తే మాత్రం ఇంత కూడా ఎవరు డిసప్పాయింట్ కారు. కాబట్టి చూడండి మీరు ఒకసారి ట్రైలర్. ఇంకా సమంత ఫీమేల్ ఫ్యాన్స్ అయితే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు, కాలర్ కూడా ఎగరేస్తారు అవసరమైతే. అంత మంచి ట్రైలర్ ఇది. సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అన్నది సినిమా రిలీజ్ అయినాక రివ్యూ చెప్తా. ట్రైలర్ మాత్రం సినిమా మీద ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచింది. ఖచ్చితంగా సమంతకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి మంచి పేరు వచ్చిన సినిమా అయితే తప్ప ఎక్కడ కూడా ఏదో టైంపాస్కి తీసే సినిమా అయితే కాదు ఇది. వీడియో మీకు కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.